అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. ఊహించుకోండి, ఒక సమాజం, వాళ్లకొచ్చిన ఒక పెద్ద కష్టం, మరి ఆ కష్టాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ముఖ్యంగా పంచుకోవడంలో ఉన్న శక్తి గురించి చెప్పే కథ ఇది. ఇదో ఆసక్తికరమైన ప్రశ్న కదూ. మన దగ్గర ఉన్నదే చాలా తక్కువ అనుకున్నప్పుడు ఆ కొంచెం కూడా పంచివ్వడం సరైనదే అంటారా? కాస్త వింతగా అనిపిస్తుంది కదా. కాని ఈ కథకి ప్రాణమే ఇదే ప్రశ్న. పదండి, ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ కథలోకి వెళ్దాం. సరే, మరి ఈ కథ ఎక్కడ జరిగిందో చూద్దాం. ఆ ఊరి పేరు పెద్దరాసిపల్లి. అది మామూలు గ్రామం కాదు, దానికో ప్రత్యేకత ఉంది. ఆ ఊరి ప్రత్యేకత ఏంటంటే, అక్కడి ప్రజలందరూ ఒకే పెద్ద కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవారు. వాళ్ల మధ్య అంత బలమైన బంధముండేదనమాట. కష్టం రాకముందు వాళ్ల జీవితం ఎంత హాయిగా, ప్రశాంతంగా సాగిపోయేదంటే ఒకరికొకరు ఎప్పుడూ తోడుగా నిల్చేవాళ్లు. సరే, మరే ఆ ఊరికి గుండెకాయలాంటి ఒక వ్యక్తి ఉండేది. ఆమెనే పెద్దమ్మ. పేరుకు తగ్గట్టే ఊరిలో అందరికీ ఆమె పెద్ద దిక్కు. సొంత బిడ్డల్లా చూసుకునేది. అందుకే ఎవరికి ఏ చిన్న కష్టమొచ్చినా, ఏ సలహా కావాలన్నా అందరూ పరిగెత్తుకెళ్లేది పెద్దమ్మ దగ్గరికే. అంతా ఇంత ప్రశాంతంగా, హాయిగా సాగిపోతున్న సమయంలో ఊహించని విధంగా ఒక పెద్ద కష్టం ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. వాళ్ల ఐక్యతని, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని పరీక్షించే సమయం వచ్చేసింది. ఈ కష్టం ఒక్కయోజులో వచ్చింది కాదు. నెమ్మదిగా, చాపకింద నీరులా మొదలైంది. ముందు అసలు వర్షాలే పడలేదు. కరువు మొదలయింది. ఆ తర్వాత ఉన్న పొలాలన్నీ ఎండిపోయాయి. పంటలు చేతికి రాలేదు. ఇక చివరికి ఇళ్లలో దాచుకున్న ధాన్యంగూడా అయిపోవడంతో తీవ్రమైన కొరత ఏర్పడింది. చిన్నగా మొదలైన సమస్య ఇప్పుడు పెనుభూతంలా మారిపోయింది. ఒకసారి ఆలోచించండి. నిన్న మొన్నటిదాకా నవ్వులతో, సంతోషంతో కళకళలాడిన ఆ ఊరు ఇప్పుడు భయంతో, ఆందోళనతో నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ కరువు వాళ్ల పొలాల్నే కాదు, వాళ్ల మనసుల్లోని ధైర్యాన్ని కూడా ఎండబెట్టేసింది. ఎవరి ముఖంలో చూసినా నవ్వు మాయమై ఆందోళన కనిపిస్తోంది. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే కథలో అసలైన మలుపు వచ్చింది. పెద్దమ్మ ఎవరూ ఊహించని ఒక పరిష్కారాన్ని ముందుకు తెచ్చింది. అదొక పెద్ద సవాలు కూడా. పెద్దమ్మ చెప్పిన ప్లానేంటంటే, ప్రతి కుటుంబం తమ దగ్గర మిగిలి ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని ఊరి మధ్యలో ఉన్న ధాన్యాగారానికి ఇవ్వాలి. అది వినగానే అందరూ షాకయ్యారు. ఉన్నదే గుప్పెడు, అది కూడా ఇచ్చేస్తే ఎలా అని భయపడ్డారు. కాని వాళ్ల భయాన్ని పెద్దమ్మ మీద వాళ్లకున్న నమ్మకం జయించింది. సరేనన్నారు. ఇది కేవలం ఒక ప్లాన్ కాదు, వాళ్ల ఐక్యతకు అసలైన పరీక్ష అన్నమాట. చూడండి, విడివిడిగా చూస్తే ఒక్కో కుటుంబమిచ్చింది చాలా కొంచెమే, జస్ట్ ఒక చిన్న సంచి గింజలు. కాని ఆ ఊరిలో ఉన్న ప్రతి కుటుంబం వాళ్ల దగ్గరున్న ఆ చిన్న సంచిని తీసుకువచ్చి అక్కడ పోసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక అద్భుతం! ఆ ధాన్యాగారం మొత్తం నిండిపోయింది. చిన్న చిన్న సంచులు కలిసి ఎంత పెద్ద తేడా సృష్టించాయో కదా. ఐక్యత శక్తి అంటే ఇదే. పెద్దమ్మ చెప్పిన మాటల్లో ఎంత నిజముందో చూడండి. మన దగ్గర ఉన్నది పంచుకుంటే అందరికీ సరిపోతుంది. కలిసి ఉంటే కష్టం కూడా చిన్నదవుతుంది. ఎంత గొప్ప మాట! ఐక్యత, పంచుకోవడమనేవి కష్టకాలంలో మనల్ని కాపాడే అతిపెద్ద ఆయుధాలని ఆమె ఆచరణలో చూపించింది. సరే, మరి ఈ ప్రణాళిక పని చేసిందా? దానివల్ల ఎలాంటి మంచి జరిగిందో ఇప్పుడు చూద్దాం. చూడండి, చాలా సింపుల్. మొదట గ్రామస్తులందరూ తమ ధాన్యాన్ని తీసుకువచ్చి ఆ ధాన్యాగారాన్ని నింపారు. రెండోది, పెద్దమ్మ ఆ ధాన్యాన్ని ఏ ఒక్కరికీ ఎక్కువ తక్కువ లేకుండా అందరికీ సమానంగా పంచింది. ఇక మూడోది, దాని ఫలితం ఊర్లో అందరి కడుపు నిండింది. మళ్లీ వాళ్లల్లో ఆశ చిగురించింది. ఆకలితో ఎవ్వరూ బాధపడలేదు. అంతే, ఆ 3 అడుగులే ఆ ఊరిని నిలబెట్టాయి. ఇంకో అద్భుతమేంటంటే, వాళ్ళు ఇలా ఐక్యంగా నిలబడిన కొద్ది రోజులకే ఆకాశం మేఘాలతో నిండిపోయింది. కుండపోతగా వర్షం కురిసింది. వాళ్ల ఐక్యతకు, మంచితనానికి ప్రకృతి కూడా మురిసిపోయి ఆశీర్వదించినట్లు అనిపించింది. ఊరంతా వచ్చి పెద్దమ్మకి కృతజ్ఞతలు చెబితే ఆమె ఎంతో వినయంగా ఏమందో తెలుసా? నేనేం చేశాన్నాయనా, మనమందరం ఒకటిగా నిలబడ్డాం కాబట్టే ఈరోజు ఈ గ్రామం నిలిచింది అని చెప్పింది. విజయం తనది కాదు, మనందరిది అని చెప్పకనే చెప్పింది. కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ కష్టం ఆ గ్రామస్తుల జీవితాల్లో ఒక చెరగని ముద్రవేసింది. దాని నుండి వాళ్లు నేర్చుకున్న పాఠమేంటో చూద్దాం.
ఆ కరువు తరువాత వాళ్ళు ఒక కొత్త సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం అందరూ కలిసి ఒక సామూహిక ధాన్యనిధిని ఏర్పాటు చేయటం మొదలుపెట్టారు. భవిష్యత్తులో కష్టం వస్తే ఆదుకోవడానికి. ఊర్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరం కలిసి సహాయం చెయ్యాలని ప్రతిజ్ఞ చేసుకున్నారు. అంతేకాదు, పెద్దమ్మ జ్ఞాపకార్థం ఒక అందమైన తోటను కూడా నిర్మించారు. సో ఈ కథలో మనం గ్రహించాల్సిన అసలైన విషయం ఏంటంటే, ఇది కేవలం ధాన్యం పంచుకోవడం గురించి కాదు. పెద్దమ్మ ప్లాన్ ఎందుకు సక్సెస్ అయింది? ఎందుకంటే వాళ్ల మధ్య ఆ కష్టం రాకముందే నమ్మకం, ఐక్యత అనే బలమైన పునాది ఉంది. కష్టమొచ్చాక ఐక్యత కోసం ప్రయత్నించడం కాదు, అది ఎప్పుడూ మన మధ్య ఉండాలి. చివరిగా ఒక్క మాట. మంచి మనసు ఉన్న చోటే నిజమైన సంపద ఉంటుంది. ఈ కథ చెప్పే నీతి ఇదే. మనకున్న డబ్బు, ఆస్తులు కాదు, మన చుట్టూ ఉన్న మనుషులు, వాళ్లతో మనకున్న బంధమే అసలైన సంపద. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈ కథని ముగిద్దాం.